నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని కలుస్తూ ఉన్నాం. శివనరసింహన్ స్వామి గారు, శాస్త్ర శివనరసింహన్ స్వామి గారితో ఈరోజు మరిన్ని రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. స్వామి శరణం. శేషాసావేశానమయ్యప్ప. గురుగారు చెప్పండి, మామూలుగా మనకి ఎన్నో రెమెడీస్ మీరు రెగ్యులర్గా వివరిస్తూ ఉన్నారు, మంచి స్పందన లభిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు పిల్లలకి మామూలుగా పిల్లలు బాగా దిష్టి తగులుతుంది అని రకరకాల పూసలు కట్టడం, నల్ల పూసలు కట్టడం, చేతులకు కట్టడం చేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి పూసలు కట్టాలి, దేని వలన మంచి ప్రయోజనం అనేది ఉంటుంది చెప్పండి. ఓకే అమ్మా, స్వామి శరణం. శేషాసావేశానమయ్యప్ప. సరే, మనము పిల్లలకు బాలగ్రహ అరిష్టాలని, బాలగ్రహ దోషాలని తాకుతుంటాయి అన్నమాట. 16 ఏళ్ళ వరకు కూడా పిల్లలకు మనం చూస్తూ ఉండాలి. అదే మనం పాదరస పూసలని, అవన్నీ పుట్టంగనవని, కత్తి బిళ్ళలని అనేది చాలా మంది కడుతుంటారు అలా. సరే, మనం అన్నీ కడుతున్నా కూడా బాలారిష్ట దోషాలు గిట్ట ఎక్కువ తాకకుండా పిల్లలకు చిన్న బాల్యంలో వాళ్ళకు దృష్టి దోషం ఎక్కువ తాకి అంటే ఏదో ఒక చిన్న తరచూ జ్వరం అవన్నీ రావడం అవుతుంటాయి అన్నమాట. మనకు అలా జరగకుండా చిన్నపిల్లలకు ఏదైనా మనం ఒక చిన్న వస్తువు చెప్తాను, అది కట్టండి. పిల్లలకు మనము ఇది ఒకసారి ఎప్పుడైనా సరే పుట్టిన పిల్లల నుంచి మొదలు పెడితే మనం 16 ఏళ్ళ వరకు కూడా, 16 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఒక ఐటెం చెప్తాను, కట్టండి. మనది కట్టే రోజు ఆదివారం అయి ఉండాలి. అది అంటే పిల్లలకు స్నానం చేయించడము చేసేసిన తర్వాత సాంబ్రాణి ధూపం వేశాక మనకు ఇది బౌద్ధ పూస అంటారు దీన్ని. మన ఒక చెట్టు వృక్షం నుంచి ఉంటాయి, ఈ బౌద్ధ పూస అంటారు. ఇది కుంకుడుగా గిజ్జి అయితే కాదు, ఇది బౌద్ధ పూసలు అనేది దొరికిపోతాయి అనమాట. బ్లాక్ కలర్ ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది, కానీ ఇది ఇలా కుంకుడుగా గింజ పరంగా ఉంటుంది. కానీ బౌద్ధ పూస అంటారు. ఇది మాలాగా ఉంటుంది, పెద్దగా అందరూ కూడా వేసుకుంటారు. బౌద్ధులు భిక్షులు వాళ్ళ మెడల్లో ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ నేపాల్ ప్రాంతంలో అక్కడ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ షాప్లలో కూడా చాలా కొన్ని వస్తువులు ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించినవి ఉంటాయి అనమాట. అవి కూడా అలానే మనకి ఇది ఒక తంత్ర విద్యలో ఒక ఇదనమాట. ఇది బౌద్ధ పూస అంటారు, బ్లాక్ కలర్ది. మనం ఇది ఆదివారం రోజు కానీ గురువారం రోజు కానీ పిల్లలకు శుచిగా ఉన్నప్పుడు స్నానం చేయించేసి పొగ ఇటాలంటే ఏమైనా ధూపం గిట్ట వేసేసినాక దీన్ని రెడ్ కలర్ థ్రెడ్లో మెడలో ధరింపజేయండి. పిల్లలకు మెడలో కట్టాలి. మెడలో వేస్తే పిల్లలకు బాలారిష్ట దోషాలు కానీ ఏమైనా వెళ్ళిపోతాయి. తర్వాత తరచూ దిష్టి దాకి ఇబ్బంది పడకుండా పిల్లలు బయటికి ఎలానే తీసుకెళ్తుంటాం, ఆడుతుంటారు, వాళ్ళ యాక్టివిటీస్ బాగున్నాయి చూసి వాళ్ళకి ముద్దుగా అనిపించి ఎవరైనా దిష్టి పెడుతుంటారు కూడా వాళ్ళు ఇంకా చీత చేయడం వల్ల ఏమైనా జరుగుతుంటారు. అలా కాకుండా మనం ఇది పిల్లలకు ఇది కట్టడం వల్ల ఇది పిల్లలకు బాలారిష్ట దోషాలు కానీ ఏమైనా ఉండవు అనమాట. పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని మనము 16 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలకి వేస్తే ఇది పిల్లలకు బాలారిష్ట దోషాలు తాకకుండా, దిష్టి కూడా తాకకుండా వాళ్ళకి బాగుంటుంది. అయితే గురువు గారు, ఇది ఎన్ని రోజులు వేయాలంటారు? అంటే వేసిన తర్వాత అలానే ఉంచుకోవచ్చు. అదే మనకు ఒకవేళ తెగి పడిపోతే కొత్తది చేసుకోవడం మళ్ళీ అది కట్టింది మళ్ళీ కట్టకూడదు. పడిపోయి తెగిపోయి కింద పడితే మనం కొత్త తెచ్చుకొని వేసుకోవడం. మనం తీసుకొని వేసుకోవడము మనకు అన్ని షాపులలో దొరికిపోతుంటాయి. బ్లాక్ కలర్ మనకు కుంకుడుగా గింజ పరంగా ఉంటుంది, కానీ ఇది ఒక కాయ సంబంధించిన, ఒక ఫలానికి సంబంధించిన లోపల విషయం అంటే ఇది కూడా. ఇది మనకు నేపాల్ ప్రాంతంలో దొరుకుతుంది, అన్ని షాపులలో పూజ స్టోర్లలో కూడా దొరికిపోతుంది. అది పిల్లలకు తెచ్చేసి బౌద్ధ పూస. బౌద్ధ భిక్షులు చాలా మంది వేసుకుంటారు. ఇది బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ నేపాల్ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ పూజ స్టోర్లో కూడా అనేది దొరికిపోతాయి. మనకి ఇది వేసుకుంటే పిల్లలకు వైభవంగా వాళ్ళ దిష్టి తాకకుండా అందంగా, చురుకుగా, చిలాకీగా ఉంటారు అన్నమాట. ఇంకా బాగుంటారు అన్నమాట, ఆరోగ్యపరంగా ఉంటారు. ఇంకా వేస్తే బాగుంటారు. ఇంకేమైనా పిల్లలకి మన బాలారిష్ట దోషాలు కానీ ఇంకేమైనా సీరియస్గా ఉన్నా ఇది ఉన్నా కూడా మా నంబర్ స్కూలింగ్ అవుతుంటుంది. మా నంబర్కి పాలిష్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పరంగా కూడా వాళ్ళకి ఏమైనా జ్యోతిష పరంగా ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా మాకు కాల్ చేసి చెప్పేస్తాం అన్నమాట. ఓకే, చాలా చక్కగా వివరించారు గురువు గారు.